అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో మనము ఈ టైటిల్ ఏదైతే ఉందో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఈ టైటిల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా యాప్ట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చర్చిద్దాం ఇక్కడ. సో ఈ సినిమా డైలాగ్ చూస్తుంటే మీ అందరు కూడా తెలిసే ఉంది. ప్రిన్స్ మహేష్ బాబు గారు పోకిరి సినిమాలో ఈ డైలాగ్ పలికితే పంచులు పగిలిపోయిన ఒక్కొక్కరు కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులు కూడా మారిపోయింది. మరి ఇదే పందాలో వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే ఎలక్షన్స్లో అదేవిధంగా బాక్సులు బద్దలు కొడతారా లేకపోతే బోర్ల పడతారా అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సో 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో సాదాసీదా మెజార్టీతో రాలేదు, 151 సీట్ల మెజార్టీతో వచ్చింది. 151 సీట్లు సంపాదించి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే విడిగా ఏర్పడిన రాష్ట్రంగా కావచ్చు ఎప్పుడు కూడా ఇంత మొత్తంలో ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టలేదు ఎవరు కూడా, ప్రజలు కూడా. సో ప్రజలు చేసిన ఆ పొరపాటే ఈ టైటిల్కి కారణమైందా లేకపోతే ఈయన అనుసరిస్తున్న తీరు వల్ల అది జరుగుతుందా చూడాలి. ఏంటిదంటే వన్స్ ఇఫ్ ఐ కమిట్ ఐ వోంట్ లిజన్ టు ఈవెన్ మై వర్డ్స్ అని చెప్పేది ఇది ఇంగ్లీష్లో కొద్దిగా ట్రై చేశాను. నచ్చకపోతే నొప్పిస్తే కొద్దిగా పక్కన పెట్టేసండి. ఇంకా ఇలా చేయడానికి కారణం ఏంటిది? ప్రజలందరూ కూడా ఇంత మొత్తంలో ఆయన నమ్మేసి అందరు కూడా ఇంత పవర్ ఇవ్వడంతో ఆయన ఏమనుకున్నారంటే నేను ఏం చేసినా చదువుతుందని చెప్పి కూడా భావించారు. అందులో భాగంగానే ప్రతి దాంట్లో కూడా ఆయనదే పై ఎత్తులాగా ఆయనదే పై చేయి ఉండేటట్టుగా చేసుకున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే క్షేత్రస్థాయిలో కావచ్చు లేకపోతే పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీల్లో కావచ్చు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అయితే కొట్టుమిట్టాడారు. సో అందులో భాగంగానే ఈ టైటిల్ కూడా వచ్చేసింది. ఇంకా మనం చూసుకుంటే ఇంకా ఏ సందర్భాలు దీనికి యాప్ట్గా మారాయో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఇవాళ వీడియోలో. అసలు జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదని చెప్పి అంటున్నారు ప్రతిపక్షాలు. ఒక పక్క మనం చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరిని అడిగినా కానీ సంక్షేమం వస్తుంది కానీ ఈ పార్టీ మాకొద్దు అన్నట్టుగా టాక్ అయితే వచ్చేస్తుంది. ఒక 60% ఇదే టాక్ ఉంది, మిగతా 40% అయితే మనకు తెలిసిందే. సో ఇంత మొత్తంలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు ప్రతిపక్షాలకి. ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కానీ మనమే గెలుస్తున్నాం, వై నాట్ 175 అని చెప్పి ఇంకా కూడా పలుకుతున్నారు. ఇవంతా కూడా ఓటమిని ముందే అంగీకరించడం ఎందుకు అని చెప్పి ప్రొక్లైమ్ చేసుకోవడానికి తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి చెప్తున్నారా లేకపోతే ఏమైనా స్ట్రాటజీ ఉందా అంటే ఇప్పటికైతే మనకు కూడా తెలీదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆయన ఏదో ఒక మాట చెప్పారంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉంటేనే ఆయన చెప్తారు. సో అందుకనే ప్రతిపక్షాలన్నీ కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నాయి అసలు ఈయన ఏం చేయబోతున్నారు ఏంటని చెప్పి. ఇంకా చూసుకుంటే ఈ అధికారం ఏదైతే కట్టబెట్టారో ప్రజలు 151 సీట్లు ఇచ్చేసి దానివల్ల పరిపాలన మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం చూసుకుంటే సీఎం హోదాలో ఉన్న ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళ అధికారాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఇంత మొత్తంలో ప్రజలందరూ కూడా అధికారం అంటగట్టారో అప్పటి నుంచి ప్రజలు ఓట్లు వేసింది నన్ను చూసే, ఆబ్వియస్లీ ఇన్ని చూసే ఓటేశారు. కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నట్టుగా ఓట్లు వేశారు. కానీ ఓట్లు వేశారు సరే, కానీ ఓట్లు వేసిన తర్వాత మీ పార్టీలో సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అంటే అది ఇవ్వట్లేదు ఈయన. సో అక్కడ గుర్రుగా ఉన్నారు నాయకులు. ఇంత ముందుగా యథేచ్ఛగా ఏది కావాలంటే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఫ్రీగా పవర్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు, ఏది చేయాలన్నా కూడా నాయకుడి ఆదేశాల మేరకే చేయాలి ఇలా. ఇంకా నెక్స్ట్ ఆయనే బిగ్ బాస్ లాగా నడుచుకుంటున్నారు, గ్రామాల్లో నాయకులతో పని లేదని భావిస్తున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మొత్తంలో అసమ్మతి రేగుతున్నా కూడా ఇప్పుడు కూడా వాటిని దిద్దుబాటు చర్యలకైతే తీసుకోవట్లేదు. గ్రామాల్లో ఎవరైతే గ్రామస్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళతో అసలు పట్టనట్టుగానే వాళ్ళ అవసరం లేనట్టుగానే తనే నాయకుడిగా ఎలివేట్ చేసుకుంటూ తన వల్లే జనాలకు ఓటు పడుతున్నాయని చెప్పి తన ఫేస్కే బ్రాండింగ్ ఇచ్చేటట్టుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇదే వ్యాఖ్యలపై ఇదే అనుసరించిన ఈ తీరుపై గ్రామాల్లో నాయకులందరూ కూడా గుర్రుగా ఉన్నారు ఆయన పైన. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆయనే బిగ్ బాస్ లాగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఒక బిగ్ పవర్ మెన్ లాగా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కిందలాగా వాళ్ళ యొక్క వాదనని పరిశీలించాల్సిన అవసరం లేనంతగా వాళ్ళైతే కొనసాగుతున్నారు. ఇంకా కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నారంట. ఇప్పటిదాకా రాజకీయాల్లో ఫ్యూడల్ వ్యవస్థ ఉంది, ఇప్పుడు ఈయన కొత్తగా కార్పొరేట్ రాజకీయాలని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఏం చేస్తున్నారంటే ఎవరికైతే ధనదాహం ఉంటుందో ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళని మాత్రం తీసుకొస్తున్నారు.
అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలిపించేసుకుని వాళ్ళతో రాజకీయాలు చేసుకుంటున్నారు, వాళ్ళతో బిజినెస్లు పెట్టుకుంటున్నారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది రాజకీయాలకు రావడం మంచిది కాదు, శ్రేయస్కరం కాదని చెప్పి నార్మల్ న్యూట్రల్ ఓటర్స్ అయితే అనుకుంటున్నారు. ఇంకా రీసెంట్గా ఈ మాటలకి టైటిల్కి వీళ్ళు ఇలా అనుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. రీసెంట్గా 7th లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది, 7వ జాబితా రిలీజ్ అయింది, కంటెస్ట్ చేయబోతున్న లిస్టులు రిలీజ్ అయింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో సీనియర్ నేత అయినటువంటి మహిదర్ రెడ్డిని కాదని అరవింద్ యాదవ్ని ఇన్ఛార్జ్గా నియమించారు. అరవింద్ యాదవ్కి అసలు నియోజకవర్గ పరిధులు కూడా తెలియదని చెప్పి అక్కడ యొక్క వ్యక్తుల యొక్క వాదనలు. మరి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కంటెస్ట్ చేపించడం సీనియర్ నేతకి ఉద్వాసన పలకడం ఏంటని చెప్పి అంటున్నారు. ఇంకా బాపట్ల జిల్లా పర్చుల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు పోటీ చేసినా కూడా కమ్మ వాళ్ళకి ఎక్కువగా ఓట్లు పడతాయి కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే టికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కాపు సామాజిక వర్గంకి సంబంధించినటువంటి నేత అయినటువంటి ఎడం బాలాజీకి టికెట్ ఇచ్చారు. ఇంకా అలానే ఆమంచి కృష్ణమోహన్ని కూడా పక్కన పెట్టేశారు. ఎక్కడైనా తనను చూసి ఓటు వేస్తారని కూడా భావిస్తున్నారని చెప్పి తెలియజేయడంలో భాగంగానే ఈ మేరకు చేశారని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఒక పక్క సీనియర్ నేతని లెక్క చేయటం లేదు, ఇంకో పక్క ఏంటిదంటే 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు. ఇంకా ఏంటిదంటే అసలు ఆ నియోజకవర్గంలో ఆ క్యాస్ట్ చూసే ఓటు వేస్తారంటే అటు చోట కూడా వేరే వాళ్ళని పెట్టేశారు. అసలు ఎక్కడ కూడా లెక్క చేయడం లేదు. ఇదే అసలు ఏం చేస్తున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి నార్మల్ ఓటర్స్లో. ఆ పార్టీ వాళ్ళు ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొని వస్తుంటారు. కాకపోతే సామాన్యులుగా నేను వాళ్ళ యొక్క గలాన్ని మీ ముందైతే ఉంచుతున్నాను. సో ఇవన్నీ కూడా దేనికి దోహదపడుతున్నాయి, దేనికి ఉదాహరణగా ఉన్నాయంటే ఎవరితో సంబంధం లేదు, సీఎం నాతోనే సంబంధం, నేను ఏం చేసినా రైటే అన్నట్టుగా ఆయన అనుకుంటున్నారు. సో ద్వితీయ శ్రేణి పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, సమీకరణాలు పట్టించుకోవట్లేదు, రిపోర్ట్లనే పరమాధిగా చేసుకుంటున్నారు. పూర్తిగా తన యొక్క ఫేస్ చూసే ఆయనకు ఓట్లు పడ్డాయినట్టుగా, ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు కూడా ఓటు పడినట్టుగా ఆయనైతే భావిస్తున్నట్టు. అందులో భాగంగానే 7వ జాబితా లిస్టు ప్రకటించిన పేర్లు మొత్తం కూడా చూస్తుంటే అదే తేటతల్లం చేస్తున్నాయి. ఇంకా నమ్మకం మొత్తం వాలంటీర్లే అండి. ఈయన బలంగా నమ్ముతుంది వాలంటీర్లనే. 2,50,000 పైచీలకు మంది వాలంటీర్లు ఉన్నారు. ఆ వాలంటీర్లకు సంబంధించి ఒక్కొక్కరికి 50 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం నుంచి 3 ఓట్లు వేసుకున్నా కూడా 75 లక్షల ఓట్లు ఎక్కడా పోవు. ఇది ఆయన వేసుకుంది. ఇంకా లబ్ధిదారు వాలంటీర్ కుటుంబాల నుంచే 75 లక్షల ఓట్లు ఉంటే 7,50,000 ఓట్లు ఉంటే వీళ్ళు ఒక్కొక్కరు 3 ఓట్లు వేయించినా కానీ 150 ఓట్లు వచ్చేసి ఒక్కొక్క వాలంటీర్కి వచ్చేసుకుంటే ఎన్ని ఓట్లు చూసుకోండి, దాదాపు 70, 80, 90 లక్షలు అయితే ఉంటాయి ఓట్లు. సో అదే ఈయన ప్రధానంగా పెట్టుకుంటున్నారు. సో అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, గతంలో పథకాలన్నీ కూడా పేదలకు అందకుండా అంగట్లో సరుకుల్లాగా వేలం పాటలు పాడుకొని అమ్మేసిన రీతులు గతంలో. ఇప్పుడు ఆ ధోరణికి చర్మగీతం పాడేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడంతో ఎన్ని మంచి ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్నీ చెడు కూడా చేశారు ఈయన చెప్పాలి. మంచి ఏం చేశారంటే పేద ప్రజలు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు నాయకుల చుట్టూ, మాకు ఆ పథకం కావాలి ఈ పథకం కావాలని చెప్పి. అర్హత ఉంటే చాలు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడ చెడ్డ పనిగా భావించారంటే నాయకులతో పని లేకుండా ప్రజలందరికీ కూడా అన్ని సకాలంలో అందుతుంటే ఇంకా నాయకుల అవసరం ఏంటి, నాయకులతో పని ఏంటిదని చెప్పి ఆ గ్రామ నాయకులు కావచ్చు, లేకపోతే మండల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అదే కదా మనకి ఇప్పుడు ఒకరితో పని ఉందంటేనే మనం మాట్లాడతాం. ఆబ్వియస్లీ మనం చూసుకుంటే కనుక స్ట్రేంజర్స్తో ఎవరితో మాట్లాడాలన్నా మనతో పని ఉంటేనే మాట్లాడతాం. పని లేకపోతే మనకు అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి 90% మెంబర్స్ అయితే ఉంటారు. సో ఇప్పుడు అదే జరిగింది. వాలంటీర్లే అన్నీ ఇచ్చేస్తుంటే ఇంకా నాయకుల దగ్గరికి ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు నాయకుల దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఏమైనా పనులు చేస్తేనే ఈయన ఆ రోజు మనకు ఫేవర్ చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు అదే లేదు, మొత్తం వాలంటీరే చేస్తున్నారు. ఇంకా వాలంటీర్నే నమ్ముకుంటున్నారు వాళ్ళు, నాయకుల దగ్గర ఎవరికి పోవట్లేదు. సో ఇది ఓన్లీ గ్రామ స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులు కంటే పొరపాటే. ఎమ్మెల్యేలకు కూడా అదే. వీళ్ళకు కూడా ఎక్కడా కూడా పథకాల్లో చేయి పెట్టడానికి వీలు లేదు. అర్హులైతే వాళ్ళందరూ కూడా ఇచ్చేయాల్సిందే, వాళ్ళ ప్రమేయం కూడా లేదు ఎక్కడా కూడా. సో ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చడం వల్ల ఎంతో మంచి అయితే జరిగిందో అంత చెడ్డ కూడా జరిగింది ఆ పార్టీకి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాలంటీర్లే బ్రాండ్గా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు ఆయన. ఇప్పుడు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ కూడా ఈ గత 5 ఏళ్లలో చేసింది ఏంటిదంటే ఆ తీసుకొచ్చిన పథకాలకి వీళ్ళు పబ్లిసిటీ చేశారు. అంటే ఈ పథకాలు మేము ఇచ్చామని చెప్పి గడప గడపకు వెళ్ళడం, ప్రోగ్రామ్స్ పెట్టడం, జగనన్న చేద్దాం, ఇటువంటి వినూత్న స్కీమ్స్ పెట్టారు. వీళ్ళందరూ కూడా పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప వీళ్ళందరూ కూడా ఫ్రీ హ్యాండ్ ఎక్కడా లేదు. అందుకనే ఈ పవర్ ఏదైతే ఉందో ఇంతకుముందు నాయకుల దగ్గర ఉండేదో ఆ పవర్ లేకుండా చేశారని చెప్పి అందరు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డిక్టేటర్షిప్ అని చెప్పి అంటున్నారు కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ అయితే.
సో ఇంత మొత్తంలో నాయకత్వం మొత్తం కూడా ఒకళ్ళు వ్యక్తికి తీసుకెళ్ళి పెడితే అది ఒక రాచరికం లాగా, ఒక డిక్టేటర్షిప్ లాగా కనిపిస్తుంది. కానీ సామాన్యులకి పేదలకు అది ఎలా కనిపిస్తుందంటే అది ఒక మహాప్రసాదంలా కనిపిస్తుంది. గతంలో చాలా అణచివేయబడ్డారు వాళ్ళందరూ కూడా, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకి దోహకా లేదు. ఇంకా నెక్స్ట్ ఏ పని కావాలన్నా క్షణాల్లో జరిగిపోతుంది. సామాన్యులకు ఇలా ఉంది, అధికారం కోసం పరితపించే నాయకులకేమో ఇలా ఉంది, డిక్టేటర్షిప్ లాగా. మరి వీటన్నిటిలో అసలు నిగ్గు తేల్చాలంటే నేను 2 నిగ్గు తేల్చానని చెప్పి అంటున్నాను. మరి నేను చెప్పే మాటలు యాప్ట్ అవుతాయా లేదా అని చెప్పి మీరే కామెంట్లో కింద పొందుపరచండి. వన్స్ నేను కమిట్ అయితే నా మాట నేను కూడా వినని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన మాట ఈయన వినరు సరే, మరి ఓటర్లు వింటారా? ఈయన చేసిన పనులు విని ఓటు వేస్తారా? వచ్చే రోజుల్లో చూడాల్సిందే. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.